అందరికీ. మనకి ఇంట్లో కూరగాయలు ఉన్నా లేనకున్నా మనకు అన్నం సైడ్కైనా చపాతీలకైనా చేసుకునే ఎగ్ కారం అండి. 6 స్పూన్ల ఆయిల్ వేసాను. గిన్నె వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి మాడిపోవద్దు. తగినంత కారం వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపడేంత ఉప్పు వేసుకున్నానండి. స్పూన్ తోటి కలిపి కట్ చేసుకొని ఎగ్స్ పెట్టుకున్నానండి బాయిల్ చేసిన తర్వాత. ఇప్పుడు దాన్ని బౌల్లో వేస్తున్నాను. దీనికి ఉప్పు కారం పట్టేంత వరకు కలపాలండి. స్పూన్తో కలపాలండి. మొత్తం ఉప్పు కారం పట్టింది. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, అలాగే వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి.